గత 5 ఏళ్లలో భారతదేశంలో ఏఐ డేటా సెంటర్ల స్థాపన వేగంగా పెరిగింది. ముఖ్యంగా 2023లో వచ్చిన చాట్‌జీపీటీ బూమ్ తర్వాత ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు భారత్కు క్యూ కట్టాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు విప్లవం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని వెనుక ఉన్న మౌలిక సదుపాయాల ప్రభావంపై కూడా కొత్త చర్చ ప్రారంభమైంది. సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా వంటి టెక్నాలజీ కంపెనీలు నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్లు ఇప్పుడు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు డేటా సెంటర్ల దుష్ప్రభావం మానవాళిపై, ప్రకృతిపై ఎంత ఉంటుంది అనే అంశాలు ప్రపంచ దృష్టికి తీసుకువస్తున్నాయి. అమెరికాలో ఒక డేటా సెంటర్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు నిరంతర శబ్ద కాలుష్యం, కంపనలు, విద్యుత్ వినియోగ ఒత్తిడి, నీటి సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు. డేటా సెంటర్లనేవి ఆధునిక డిజిటల్ ప్రపంచానికి గుండెకాయ లాంటివి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏఐ మోడల్స్, క్లౌడ్ సేవలు ఇవన్నీ నిరంతరం పనిచేయడానికి లక్షల సంఖ్యలో సర్వర్లు 24 గంటలు నడవాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీ స్థాయిలో విద్యుత్, నీరు, భూమి వినియోగం జరుగుతోంది. ప్రత్యేక ఏఐ టెక్నాలజీ అభివృద్ధితో డేటా సెంటర్లు ఆపరేట్ అవుతాయి. అధునాతన ఏఐ మోడళ్లను ట్రైన్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి విపరీతమైన కంప్యూటింగ్ శక్తి అవసరమవుతోంది. ఈ ప్రక్రియలో సర్వర్లు అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడం వల్ల వాటిని చల్లబరచడానికి భారీగా నీటిని వినియోగిస్తున్నారు. దీంతో స్థానిక నీటి వనరులను భారీ స్థాయిలో డేటా సెంటర్లకు మళ్లించడం జరుగుతోంది. దీనివల్ల నీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా భూమి అతిపెద్ద నీటి కరువును ఎదుర్కోబోతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సామాజిక న్యాయపరమైన అంశంగా కూడా మారుతోంది. టెక్నాలజీ సౌకర్యాలను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్నప్పటికీ వాటి భారం మాత్రం కొద్దిమంది స్థానిక ప్రజలపై పడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.